వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆగస్టు నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం. సెప్టెంబర్ 1 సాయంత్రం 4:30 సమయానికైతే చూస్తున్నాం. జీతాలు మరియు పెన్షన్ బిల్లుల్లో భారీ కదలిక అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆగస్టు నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం సెప్టెంబర్ 1 సాయంత్రం 4:30 సమయానికి అయితే చూస్తున్నాం. ఇక మన స్క్రీన్ మీద చూస్తున్నాము. వీరికి 2వ తేదీన జమ, మిగతా వారికి ఎప్పుడు అనే టైటిల్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం నిన్నటి సాయంత్రం చేసుకోవడం జరిగింది. దాంట్లో చెప్పుకున్నట్లుగా దాదాపు అన్ని బిల్లులు అయితే కదలిక వచ్చి అవి ఆర్బీఐ ఈక్యూబేర్లకు అయితే పోవడం జరిగింది. ఇక ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన బిల్లులు ఈరోజు సాయంత్రం సమయానికైతే ఈక్యూబేర్కు వెళ్ళాయి. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ బిల్లు అయితే ఆర్బీఐ ఈక్యూబేర్కి అయితే పోవడం జరిగింది. ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈక్యూబేర్. ఇది విద్యాశాఖకు సంబంధించినటువంటి బిల్లు. ఈ బిల్లు ఆర్బీఐ ఈక్యూబేర్కి అయితే పోవడం జరిగింది. ఇక విద్యాశాఖకు చెందినటువంటి బిల్లులే కాకుండా మిగతా డిపార్ట్మెంట్ల బిల్లులు కూడా అయితే ఈరోజు సాయంత్రం నుండి ఆర్బీఐ ఈక్యూబేర్కు వెళ్తున్నాయి. ఈరోజు ఈక్యూబేర్కు వెళ్ళినటువంటి బిల్లులను డిపార్ట్మెంట్ల వారీగా చూసినట్లయితే అందులో ముఖ్యంగా న్యాయశాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఏపీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మొదలగు డిపార్ట్మెంట్లలో బిల్లులు అయితే కదలిక వచ్చి అవి ఆర్బీఐ ఈక్యూబేర్కు వెళ్తున్నాయి. ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లకు సంబంధించిన బిల్లు కూడా ఎక్కువ భాగము గ్రీన్ ఛానల్ నుంచి కదిలి ఆర్బీఐ ఈక్యూబేర్కు వెళ్తున్నాయి. కొన్ని బిల్లులు మాత్రమే ఇంకా గ్రీన్ ఛానల్లో ఉన్నాయి. అవి అతి తక్కువ బిల్లులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈక్యూబేర్కు వెళ్ళినటువంటి పెన్షన్ బిల్లుల వివరాలను చూసినట్లయితే అనంతపురం, కందుకూరు, శ్రీకాకుళం, గురజాల, వాకాడు, కడప, పెద్దాపురం, విజయనగరం, తెనాలి, గుంటూరు, పార్వతీపురం, చిత్తూరు, మచిలీపట్నం, ఆదోని, అనకాపల్లి, వాకాడు, కాకినాడ, పులివెందుల మొదలగు ట్రెజరీల పరిధిలోని బిల్లులు ఆర్బీఐ ఈక్యూబేర్కు వెళ్ళాయి. ఇవే కాకుండా మనం నిన్నటి రోజున 31వ తారీఖున అయితే వీడియోలో చెప్పుకున్నట్లుగా దాదాపు అన్ని బిల్లులు కూడా ఆర్బీఐ ఈక్యూబేర్లోకి వెళ్ళాయి. వీరికి బ్యాచ్ నెంబర్లు కనుక అలాట్మెంట్ జరిగినట్లయితే ఈరోజు సాయంత్రానికి జమ అవుతాయి, లేదా ఎట్టి పరిస్థితుల్లో 2వ తారీఖున జీతాలు జమ అవుతాయి మరియు పెన్షన్లు కూడా జమ అవుతాయి. జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్. ఓకే మిత్రులారా, ఇది ఈనాటి ఆగస్టు నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.